రోటి పచ్చడి అండి. ఇది రోట్లో నూనె పచ్చడి అనమాట. మనం మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదండి. రోట్లో నూనె పచ్చడి. మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. అంత బాగుంది పచ్చడి అయితే. టేస్ట్ ఆల్రెడీ నేను టేస్ట్ చూశాను. ఓకేనా? చూసారా? ఇగండి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి నిజంగా. నిజంగా అండి చాలా బాగుంది. తాలింపు మిరపకాయ అండి. పచ్చడి ఒకసారి నా స్టైల్లో టేస్ట్ చేసి చూడండి. చాలా బాగుంటుందండి. అది మాత్రం గ్యారంటీ. చూసారా? చక్కగా కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇంకేం వేసుకున్న పని లేదు. మనకి ఇంకా ఆమ్లెట్ నాన్ వెజ్ తినే టైంలో ఆమ్లెట్ వేసుకుని తినొచ్చు. ఇదిగోండి గోంగూర. ఇది ఒక 6 కట్టల గోంగూర అండి. ఇక్కడ మనకి చాలా రేట్ అయితే ఉంది. 6 కట్టలు కొంటే ఇది వచ్చిందండి. ఇది ఉడికితే ఎంతో కాదు. అయితే ఇది కూడా ఈ మధ్య పులుపు ఉండట్లేదండి. దానికోసం అని చెప్పి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను చింతపండు పక్కన పెట్టుకోలేదు, మర్చిపోయాను. ఇదైతే 2 సార్లు బాగా వాష్ చేసి ఇసుకుంటుందండి. ఈ ఇసుక మొత్తం పోయిన దాకా మనం క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అండి. అంటే పోపులోకి వేరే పడుతుంది, తాలింపు నేను వేరే వేసుకుంటా. ఆయిల్, మెంతులు, ధనియాలు, ఉల్లిపాయలు నేను వేసుకుంటానండి, నాకు ఇష్టం. వెల్లుల్లిపాయలు అండి, కొన్ని ఎక్కువ రెబ్బలే వేసుకుంటాను నేను. వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటే పచ్చడి టేస్ట్ ఉంటుంది. జీలకర్ర, ఎండుమిర్చి అండి. వీటిని మనం వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాదండి, వెల్లిపాయలు పక్క పెట్టేసి ఇవి 3 ఒకసారి వేయించేసుకొని పక్క పెట్టి ఇవి వేయించుకోవాలి. ఒక పక్క నేను గోంగూర కూడా పెట్టేసుకుంటానండి. 2 ఒకేసారి మగ్గుతుంటాయి. స్టవ్ వెలిగించుకోనండి. నేను కళాయి వేసి పెట్టుకుంటున్నాను, పెనం పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఆయిల్ వేస్తా, కొంచెమే వేస్తా అండి, ఎక్కువ వేయను. అంటే ధనియాలను మెంతులు వేపేసుకుంటాను. అది వేడెక్కే లోపల ఈ స్టవ్ మీద ఇది పెట్టేసి, ఇది కూడా కర్రీ కూడా ఆకును కూడా పొయ్యి మీద పెట్టేస్తున్నానండి. దీనికి తోడు కొంచెం నేను ఆయిల్ అయితే వేసుకుంటా అండి. కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇవి వేగేలోపు, మనకి ఇవన్నీ వేగేలోపు ఇది కూడా ఉడికిపోతుందండి. మనకి టైం వేస్ట్ అనేది అవ్వదన్నమాట. ముందుగా మెంతులు వేస్తున్నా అండి. 1 స్పూన్ అండి, చూసారా? 1 స్పూను. ఇంకొన్ని వేస్తున్నా. ఇవి కొంచెం వేగాలండి. మెంతులు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా. ఇవి వేగిన తర్వాత ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ధనియాలు 1 గుప్పెడు ధనియాలు అయితే నేను వేస్తున్నా అండి. స్టవ్ సిమ్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు జీలకర్ర అండి. జీలకర్ర 1.5 స్పూన్ అండి. అంటే టేబుల్ స్పూన్, మన టీ స్పూన్ ఉంటుంది కదండి, టీ స్పూన్ అంతా. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అంటే ఇవి మన గింజలతో వీటితో పాటు అయితే నలగదండి. మనం రోట్లో నూరుకోవాలనుకుంటాం కదా. మిక్సీలో అయితే ఏదైనా ఎలా చేసినా నలిగిపోతాయి, కానీ ఇవి మనకి చేతితో నలగాలి కాబట్టి ఇందులో గింజ అదే మెంతులు అనేది చేదు తగులుతుంది అనమాట. పంటి కింద చేదు తగిలితే ఇంకా మా చిన్నమ్మాయి అసలే తిందు. అందుకు నేను ముందైతే వీటిని నూరుకుంటాను అనమాట. మెత్తగా నూరుకున్న తర్వాత ఎండుమిర్చి చేసుకొని దంచుకుంటాను. ఆవాలు అవి నేను పోపులో వేసుకుంటా అండి. పోపులో తగులుతుంటే బాగుంటుంది కదా. ఎండుమిర్చి, మళ్ళీ ఆవాలు తాలింపులు వేసుకొని నేను వేసుకుంటాను. ఇప్పుడు ఇందులోనే మనం ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చిని ఇలా తుంచుకోవాలండి. సగానికి తుంచుకుంటే మనకి గింజ బయటకు వస్తుంది కదా, గింజ వేగుతుంది అనమాట. ఇప్పుడు మనం మంటని మాత్రం హైలో పెట్టద్దండి. అసలు చూసారు ఎన్ని గింజలు బయటకు వచ్చాయో మనకి. ఇప్పుడు ఎండుమిర్చి వేపేటప్పుడు హైలో అనేది అస్సలు పెట్టొద్దండి. చాలా లో ఫ్లేమ్లోనే నిదానంగా వేగాలి. ఇందులో ఇంకొంచెం 1 టీ స్పూను ఆయిల్ వేస్తున్నాం.
ఇలా నిదానంగా వేగితే ఈ మిరపకాయ గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. సిమ్లోనే కాబట్టి ఎర్రగా వేగుతాయి. ఈ లోపల మనం ఈ గోంగూరను కూడా ఒకసారి తిప్పుకుందాం. ఇవ్వండి, గోంగూరను కూడా తిప్పుకుంటే గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసాము. ఇది మెత్తగా ఉడకాలండి. నేను ఈ లోపల కొంచెం చింతపండు కూడా తెచ్చుకుంటా అండి, కొంచెం వేయాలి. ఎందుకంటే అప్పుడు గోంగూర అయితే బాగా పుల్లగా ఉండేదండి. ఇప్పుడు గోంగూరలో పులుపు చాలా తక్కువ ఉంటుంది, అందుకు నేను కొంచెం చింతపండు అయితే వేస్తా. ఇదిగోండి మన చిన్న నిమ్మకాయ అంతా నేను వాటర్లో ఇప్పుడు నేను వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్నది ఈ ఉడికే గోంగూరలో వేసేసుకుందాం. అంటే కొంచెం పులుపు కోసం అనమాట, ఎక్కువ కాదండి. కొంచెం కూడా మనకి పులుపు తగలకపోతే గోంగూర చట్నీ అనేది మనకి చట్నీలాగా అనిపించదు కదా, దానికోసం అనమాట. ఈ గోంగూర చక్కగా ఉడుకుతుంది. కొంచెం మందం గిన్నె పెట్టేసుకోండి, ఎందుకంటే పచ్చడి గిన్నె అయితే గోంగూర మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ లోపల మనం ఇది చూద్దాము. ఇక్కడ ఇది వేగుతున్నాయి కదా ఎండుమిర్చి. చింతపండు కోసం అయితే కొంచెం అంటే బాగా రోస్ట్ అయ్యాయండి, పర్లేదు. కాకపోతే మాడనివ్వకండి, మాడితే మాత్రం టేస్ట్ పోతుంది. ఓకేనండి? నిదానంగా వేపుకోవాలి. నేనేంటి చింతపండు కోసం వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ వేగిపోయింది అనమాట, బాగా రోస్ట్ అయిపోయింది. చూసారా, గింజలు కూడా కలరు షేడ్ అయినాయి. ఇలా మారాలన్నమాట, గింజ కూడా ఇలా మారాలి. ఇది కొంచెం సేపు వేపేసి బాగా చల్లారిన తర్వాత మనం రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇవి బాగా చల్లారిన తర్వాత, ఇప్పుడు వేడి మీద ఏంటంటే మెత్తగా ఉంటాయి అన్నమాట ఎండుమిర్చి. కొంచెం చల్లారిన తర్వాత ఏంటంటే దంచినప్పుడు మనకి తొందరగా పొడైపోద్ది అనమాట. ఈ లోపల మనం దీన్ని కూడా ఒకసారి చూద్దాం. అది కూడా బాగా ఉడకాలండి. ఇవి రెండు బాగా వేపుకున్న తర్వాత ఇవి కూడా ఉడుకుతాయి కదండి. ఉడికిన తర్వాత నేను రోలు అవన్నీ రెడీ చేసుకొని మీకు నేను చూపిస్తాను. ఓకేనండి? వేసుకున్నామండి. ఇదిగోండి ఎండుమిర్చి వేపేసుకునే పక్కన పెట్టుకున్నాము. గోంగూర కూడా చల్లారిపోయిందండి. ఓకేనా? ఇప్పుడు ముందు మనకి మసాలాలు నలగాలి కాబట్టి నేను ధనియాలు, మెంతులు, జీలకర్ర వేస్తున్నా. మా అమ్మాయి నోరుతుందండి. దీంట్లో వరకు కొంచెం నేను సాల్ట్ వేస్తున్నా, కొంచెం నలగాలి కదా దాంట్లో. ఇది మెత్తగా పొడైతే అయిపోవాలండి. పొడైన తర్వాత అప్పుడు నేను పచ్చిమిర్చి అయితే వేస్తాను. ఓకేనండి? ఇలా ఉందా? రోట్లో పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. రోటి పచ్చడి అంటే మా అమ్మ బాగా చేసేది. మా అమ్మ చాలా బాగా నూరేదండి. పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉండేది. ఇప్పుడు అందుకనే ఇవాళ గోంగూర పచ్చడి అంటే ఈ మధ్య కొంచెం చేతులు ఈ నొప్పుల వల్ల నేను అసలు నూరట్లేదండి. అందుకు మా అమ్మాయి వచ్చింది, మళ్ళీ చేతుల నొప్పులు ఎక్కడ వస్తాయో అని చెప్పి, నువ్వు నూరుతా అంటే నేను నూరుతా అని చెప్పేసి వచ్చిందండి. తను నూరుతాను అని చెప్పి నేను వీడియో తీసుకుని నేను నూరుతానే అంది అనమాట రోటి పచ్చడి. ఓకేనండి? ఇప్పుడు ఇది ఇలా నలిగింది కదండి. ఇంకా మనకి ఇవి కూడా నలగాలి కాబట్టి మనకి ఈ ఆవాలో సరిపోతుంది. ఎందుకంటే మెంతులు నలిగిపోయాయి కదా. కొంచెం మెంతులు నలగకపోతే చేదు ఉంటుంది. మా చిన్నమ్మాయి అసలే తిందండి, ఆ మెంతులు అనేది తగిలితే అసలే తింది. ఇప్పుడు వీటిని కూడా నేను వేసేస్తున్నాం. ఇప్పుడు చూసారా సౌండ్ ఎలా వస్తుందో, గలగల. ఈ సౌండ్ అలా మంచి నలుగుతాయండి అలా అయితే. అమ్మమ్మ చేసిన పచ్చడి బాగుంటుంది, నేను చేసిన పచ్చడి బాగుంటుంది ఒకసారి. ఎప్పుడు కూడా అంటాను నేను చేసింది బాగుంటుందని. అమ్మమ్మ చేసిందే బాగుంటుంది అంటే ఎప్పుడు.
గోంగూర పచ్చడి, వేడి వేడి అన్నం, పెరుగు కాంబినేషన్ సూపర్ అండి. అసలు మామూలు ఉండదు అన్నమాట. నేను ఎగేస్తాను ఇప్పుడు చేసి. పిల్లలకు కూడా నేర్పాలండి ఇలా. ఈ టేస్ట్ అనేది అర్థమైతే ఒక్కొక్కసారి ఎప్పుడన్నా అంటే బిజీలో ఉన్నప్పుడు కాకపోయినా ఏదైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు చక్కగా తినాలి అనుకున్నప్పుడైనా పిల్లలకి నూరడం అనేది వస్తే అన్ని పనులు రావాలి. నూరడం అనే కాదు, వంట పని రావాలి, ఇంటి పని రావాలి, దేవుడి పూజ రావాలి, అన్నీ రావాలండి. ఆడపిల్లలు అన్నాక అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడరండి. వాళ్ళు ఇబ్బంది పడ్డాం, మనం ఇబ్బంది పడ్డట్టే కదండి. వాళ్ళు ఫోన్ చేసి అమ్మ చేయలేకపోతున్నాను బాధపడతారు కదా. నేనైతే గర్వంగా చెప్పుకుంటాను, నా 2 బిడ్డలు ఇల్లు మాత్రం మంచి దిద్దుకుంటారు. నాకు అదొకటి సంతోషం. నేను లేకపోయినా, నేను ఎక్కడ ఊరు వెళ్ళినా మా పిల్లలు వంట పని, ఇంటి పని మొత్తం. నాకు పూజ కూడా ఏం ఆగదండి. డైలీ మాకు పూజ పని చేసేస్తారు. పిల్లలిద్దరూ చెరొక పని పంచుకొని చేసుకుంటారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి. అప్పుడే పిల్లలకు కూడా కొంచెం ఏంటంటే ఒక పద్ధతి అనేది తెలుస్తుంది అనమాట. మనకి ఎవరైనా వచ్చినా గబుకున్నా ఇప్పుడు కాలంలో పిల్లలకి పనులు రావట్లేదండి. ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇవ్వడం, లేదంటే కొంచెం టీ పెట్టి ఇవ్వడం, అది ఇది రావట్లేదు. తల్లులు అనుకుంటారు కొంచెం అమ్మ పిల్లలు కష్టపడతారని. ఇప్పుడు కష్టం కాదండి, పెళ్ళైన తర్వాత అసలు కష్టం అనమాట. మన గారాబం వాళ్ళు ఎంత బాగా పాడు చేస్తుందండి, పెళ్ళైన తర్వాత చూస్తుందండి. నేను అన్నానని తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను ఒక తల్లిగా చెప్తున్నా. వాళ్ళ బాధ మనం వాళ్ళకి చెప్పుకోలేరండి వాళ్ళ బాధని. ఓకేనండి, గట్టి కూతాను అతను. ఇది మెత్తగా నలిగిపోవాలండి మంచిగా. గింజతో సహా నలిగిపోవాలి, గింజ కూడా నలిగిపోవాలి. కొంచెం సాల్ట్ వేస్తా. నువ్వు చెయ్యి పెట్టకు, కారం ఉంటుంది. కొద్దిసేపు నూనె, కొద్దిసేపు నేను నూనె, అది పట్టుకో. ఈ పొడి మొత్తం మెత్తగా కొట్టేసుకోవాలండి. ఇది కొట్టుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకొని, ఈ ఎల్లిపాయలు వేసిన కారం ఉంటుంది కదండి, దాన్ని వేసుకొని తింటే ఉంటుందండి. అసలు నెయ్యి కానీ నూనె కానీ ఏదన్నా వేసుకోవచ్చు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నాకు అట్లా ఇష్టం. మా అమ్మ ఎల్లిపాయ కారం ఎక్కువ పెట్టేదండి. ఎల్లిపాయ దాన్ని పల్లీలు వేసేసి కొట్టేసి ఇంట్లో ఉంచారనమాట. టిఫిన్లకు కూడా ఇబ్బంది ఉండదండి. అలా మనకు ఉందంటే టిఫిన్లకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ పచ్చడి అయితే మాత్రం అసలు చాలా బాగుంటుందండి. మా అమ్మ ఈ వీడియో తీసేటప్పుడు ఒక మాట అన్నదండి, ఈ రోలు కడుక్కుంటూ రోకల బండ కడుక్కుంటూ ఏం చెప్తుందని. ఇది ఎవరికి చెప్పు, ఇది స్టోరీ తెలుసు కదా. మా నాన్న ఇచ్చాడండి ఇది రోకల బండ. మా నాన్న చేశాడంటే, మా నాన్న అడవికి వెళ్ళి కర్ర తీసుకొచ్చేసి కొడవళ్ళు ఉంటాయి కదండి, కొడవళ్ళతోటి ఇలా మొత్తం అంతా చేసాడనమాట. ఇది చూసారా, ఇది చెదలు తిన్నాయి. ఇది ఎందుకు తిన్నాయంటే, మేము భద్రాచలంలో ఉన్నప్పుడు అంటే సాగకండి మరి అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే, మేము ఇల్లు మారినప్పుడు కార్పెంటర్ వర్క్ వాటితో పాటు కట్టెలతో పాటు ఇది కూడా కలిసిపోయి అందులో పడిపోయింది. సంవత్సరం కనిపించలేదండి. ఒక సంవత్సరం కనిపించకపోతే నేను చాలా మంది పెట్టుకున్నా, అయ్యో రోకల బండ పోయింది. మా వారు చేసి ఇచ్చారులే కానీ నాకు ఇంకా అది దీని మీదే ఉందండి. అసలు అది నేను ఎంత అనుకున్నానో, మా నాన్న పాపం ఎతికాడో ఏమో నాకైతే తెలియదండి. సంవత్సరం తర్వాత కర్రల్లో కనిపించిందండి. ఇది చెదబట్టేసింది. చూసారా, ఇగో ఇది చెదబట్టేసింది. ఇదంతా ఇది మా నాన్న నా కోసం చేసిందండి. ఈ రోటికి ఈ రోకల బండ నా కూతురు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని మా నాన్న ప్రేమతో చేసిందనమాట. అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టం అనమాట. నలగడం కూడా చక్కగా నలుగుతుందండి రోకల బండ. ఇప్పట్లో అసలు ఇప్పుడు రోకల బండ ఇంతలా రావట్లేదు కదా. ఇది నాకు ఇందులో పిండి కొట్టి నేను వడియాలు కూడా పెట్టేదండి. అంత ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది.
నువ్వులు కానీ రోకల పండు కానీ రెండు చాలా మంచిగా అనిపిస్తాయండి. మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పొట్రం కూడా ఉండేది పెద్దది, దాంట్లోనే నూరుకునేవాళ్ళం. ఏదైనా అమ్మ నాన్న ఆశీర్వాదం అనేది ఉంటుంది కదండి. మా నాన్న ఎత్తుక్కున్నాడే నా బిడ్డ ఎత్తుక్కుంటుంది, ఇబ్బంది పడుతుంది. రోకల మంట ఈయన చేస్తుందేమో బరువు ఎక్కువైపోయింది. ఇది అల్లుకుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది కానీ నలుగుతుంది, మంచిగా నలుగుతుంది. ఇక అసలు మర్యాద వచ్చిందండి నాకైతే. ఏమో నా రోకల పంట పోయిందండి, మా నాన్న వెతికి పెట్టాడు మళ్ళీ. నేనైతే నమ్ముతా అండి అలా. మా అమ్మ నాన్న ప్రేమ కానీ ఆ భగవంతుడు కానీ నాకెందుకో కొంచెం ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ఇది మెత్తగా నలకొట్టేసుకున్నాక మీకు గింజలు అవి మొత్తం చూపిస్తానండి. పైకి చూపించినాక కొంచెం కొంచెం క్లియర్ అవుతాను. ఇంకొంచెం ఉందండి, ఇంకా ఒక పావల మందం అంటే రూపాయికి పావల మందం అనేది ఉంటుంది. దీన్ని మొత్తం మెత్తగా కొట్టేసుకుందాం. ఇది మొత్తం కొట్టుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను, ఓకేనండి. సరే ఇవ్వండి, నలిగింది అంటే అక్కడక్కడ కొంచెం సగం సగం గింజ ఉంటుంది. గింజ తగ్గుతుంటేనే టేస్ట్ ఉంటుందండి కొద్దిగా. అంటే మరి గింజలు ఉండొద్దు, నలిగిపోవాలి. కాకపోతే అక్కడక్కడ ఒక్కొక్క గింజ ఉన్నా అది పంటి కింద పడుతుంటే పులుపు అవన్నీ తగిలి బాగుంటుంది. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నా అండి. కొట్టినాను. నువ్వు చెయ్యి, అది పెట్టడం చెయ్యి, అది కారం అవుతుంది. ఏ చెయ్యి పెట్టినా కారం అవుతుంది. ఇప్పుడు ఈ మెత్తగా నలిగిన తర్వాత గోంగూర వేసుకొని, ఉల్లిపాయలు అయితే నేను లాస్ట్లో వేస్తాను అండి. అంటే గోంగూర దంచిన తర్వాత తీసి పక్కగా పెట్టి ఉల్లిపాయలు కొట్టేసి కలిపేస్తాను, కలిపి పువ్వు పెడతాను అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా కూడా వేసుకొని తినొచ్చండి, ఇందులో టేస్ట్ బాగుంటుంది. అంటే నేను మామూలుగా ఉల్లిపాయ కారం కొట్టాలంటే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది అనుకోండి మనకి పచ్చట్లో కాబట్టి నేను కరివేపాకు తాలింపులో వేస్తాను, అప్పుడు ఫ్లేవర్ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఇందులో వేయను. అదే కారపొడి అనుకోండి, ఎల్లుల్లిపాయలు అయితే కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని, పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం చింతపండు వేసి కారపొడి కొట్టుకొని అసలు వేడి వేడి అన్నంలో తింటండి, చాలా బాగుంటుందండి. నేను అట్లా పచ్చళ్ళు అయితే కారపొళ్ళు అవి ఉంటే మాత్రం మా పిల్లలు కూడా ఒక ఆమ్లెట్ వేసి కారపొళ్ళు వేసిస్తే చాలండి, మంచిగా తింటారు. పెరుగు దాని తర్వాత పెరిగేసుకుని తింటారు కదా. అవి ఒంట్లో ఎప్పుడైనా బాగాలేనప్పుడు, లేకపోతే పని అర్జెంట్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇలాంటివి నాకు ఉపయోగపడతాయండి ఖచ్చితంగా. లేదంటే ఎల్లిపాయలు చితకొట్టేసి కారం ఉప్పు కలిపేసి వేడి వేడి అన్నంలో నూనె వేసి కలిపిస్తే తింటారండి. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది రాదు కదా. అంటే ఎర్ర కారం, మన కూరల్లో కారం ఉంటుంది కదా, కూరల్లో కారంలో ఎల్లిపాయలు దంచేసేసి నలిచి మంచిగా నూనె వేసి కొంచెం ఉప్పు వేసి కలిపామనుకోండి, అస్సలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి. ఆమ్లెట్ వేసుకుంటారు, తినేస్తారు. మామూలుగా అయితే కూరలు వండుకుంటారండి, వాళ్ళకు కూడా ఎప్పుడన్నా పని ఇంట్లో అంటే నేను ఇంట్లో పని ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్లో పని ఎక్కువ ఉంటుందండి. అంటే బట్టలు ఉతుక్కోవడం, నీళ్ళు సర్దుకోవడం, ఇలాంటప్పుడు వాళ్ళకి టైం ఉండదు కదా. అలాంటప్పుడు నేను అలా చేసేస్తాను. ఏదైనా తింటారండి, మనం కలిపిచ్చేసేస్తే తినేసేస్తారు. ఇప్పుడు ఇది నలిగిందండి, కారం అయితే సరిపోయిందండి. ఇంకొంచెం నలుగు ఇంకో చూసారా, ఇది గోంగూర మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ గోంగూరని మనం ఇందులో వేసేసుకొని కొట్టి కొంచెం ఎల్లిపాయ కూడా నలిగింది. కొంచెం కష్టం అనిపిస్తుంది కదండి, తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మిక్సీలో వేసింది ఎలా ఉంటుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది కదండి, అది పచ్చడా పేస్టా అనేది కూడా మాకు అర్థం కాదు. అందుకోసం నూరుకుంటే బాగుంటుంది. మిక్సీలో అనేది కొంచెం ఎట్లయినా బాగుంటుందండి. అసలు మనకి మిక్సీ అనేది ఏంటంటే పప్పులు రుబ్బుకోవడానికి, పల్లి చట్నీ పట్టుకోవడానికి వీటికే, కానీ టమాటా పచ్చడి ఇవన్నీ నూరుకోవాలంటే మాత్రం రోలేనండి. రోలుకు మించింది ఇంకోటి లేదన్నమాట. గోంగూరను కూడా నేను ఇందులో వేసేస్తున్నా అండి.
నీకు మైట్ పెట్టి ఎందుకు నాన్న ఇలాంటివి చెప్పాలి కదా. అదే పచ్చడి ఎలా ఉంటుంది. ఇది బాగా మెత్తగా నలగాలండి. అంటే మెత్తగా ఏం కాదు, కొంచెం మనకి కారం అంతా కలిసిందాక అప్పుడు తీసి నేను ఇంట్లో వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చితగొట్టుకుంటాను. అప్పుడు కారం ఎట్లుంది మనకి ఏంటన్నది కూడా చూసుకోవాలండి. కారము ఉప్పు ఇప్పుడు దీనికైతే కారం సరిపోద్దండి, నాకు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. ఉప్పు మాత్రం తగ్గుద్దండి, ఎందుకంటే ఉప్పు నేను కొంచెం వేసాను కాబట్టి. ఇప్పుడు నేను వేస్తాను, మళ్ళీ వేసి ఉప్పు ఎలా ఉంది టేస్ట్ అనేది, అంటే పులుపులోకి కారంలోకి సరిపడేసాను కదా. ఇప్పుడు గోంగూర వేసాం కదా, గోంగూరలో కూడా నేను ఉప్పు వేస్తాను అనమాట. పులుపులోకి కొంచెం కారం పడుతుంది, ఉప్పు పడుతుందండి. రెండు కాంబినేషన్ 3 కరెక్ట్గా ఉంటేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. ఓకేనండి. తీస్తాను. ఇంకా కొంచెం ఉప్పు పడుతుందండి, కారం అయితే కరెక్ట్ సరిపోయింది. పులుపు కదా, పులుపు కారం కదా, కొంచెం ఉప్పు అయితే పడుతుంది. పచ్చడి మాత్రం సూపర్ ఉందండి. ఇంకా తాలింపు వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఇది అబ్బా సూపర్ ఉంది. తింటూ టేస్ట్ పడట్లేదురా. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఉండాలి ఆ మాత్రం పచ్చట్లో. మరీ పలసలు తింటే ఇంకా గోంగూర పచ్చడి టేస్ట్ ఏముంది. నాకైతే సరిపోయిందండి, మా అమ్మాయి కారం పెట్టుకుందంట, తాలింపు పెట్టుకున్నాక సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత సగం కారం తగ్గుతుంది, తాలింపు వేసిన తర్వాత ఇంకొంచెం కారం అయితే తగ్గిపోయిందండి. లేకపోతే చప్పగా ఉంటుందండి, బాగుండదు. మనం పచ్చడి తింటున్నామంటే ఆ పచ్చడి అనేది మనకు తగలాలి, నోటికి కొంచెం ఘాటు అయితే తగలాలి. అవుతుందా కొంచెం ఉప్ప. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేస్తున్నా అండి. ఉల్లిపాయలు దంచేస్తాను. పచ్చడి అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం. ఉల్లిపాయలు కూడా దంచేసుకున్నాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇది మనం తీసి ఇంకా తాలింపు ఒకటి ఉందండి. మనం కొంచెం ఇదేంటి మన ఇంగువ, పసుపు, తాలింపులు, ఎండుమిర్చి అన్నీ వేసి తాలింపు వేసుకొని తినాలండి. పచ్చడి అయితే అసలు చాలా బాగుంటుంది ఉంటుందండి. ఉల్లిపాయ వేసామని కాదు కానీ ఒక 2-3 రోజుల వరకు, అంటే మా వాళ్ళు ఉంచట్లేండి, అది వేరే విషయం. పచ్చడి అయితే మొత్తం తినేస్తారు. ఇక మాకు చికెన్ కంటే కూడా ఇది బాగా సేల్ అవుతుందండి మా ఇంట్లో. గోంగూర పచ్చడి ఉందంటే తినేస్తారు. పచ్చడి నోరునైతే నోరుతుంది కదండి, పచ్చడి అయితే తీయదండి, చేతులు మండుతాయని. అందుకని నేను తీస్తున్నా. పాపం నా చేతుల్లో వస్తున్నాయని తనే నింపిందండి మొత్తం, నాకేం ఇవ్వలేదు. వీడియో కోసం నేను నూరుతున్నానని. మామూలుగా అయితే వీడియో కోసం అని తనైనా నూరుతాను కానీ, లేకపోతే మామూలుగా అయితే నన్ను మిక్సీలో కూడా, మిక్సీ ఒకటి తప్ప ఏం వాడినండి. ఇద్దరు అంతే రాక్షసులు అన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. ఈ రోజు శుభ్రం కడుక్కొని, అప్పుడైతే మామూలుగా ఈ రోట్లో అన్నం కలుపుకొని తింటే ఒక సూపర్ ఉంటుందండి. ఓకేనా. మా అమ్మ అయితే అలాగే చేసేది, కానీ ఇప్పుడు అందులో వేయట్లేదులేండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పోపు అయితే పెట్టేసుకుందాం. ఓకేనండి. ఇదిగోండి తాలింపుకి దగ్గర చూపించిందని కళాయి తీసుకున్నానండి. ఇంగువ తాలింపు కోసం అని చెప్పేసి, కరివేపాకు, తాలింపులు అనమాట, ఆవాలు, మెంతులు, జీలకర్ర, అవి ఎండుమిర్చి, ఆయిల్ అండి. ఇదే ఆయిల్ కాదు, ఇంకొంచెం పడుతుంది. పసుపు అండి, పసుపు. ఇగో ఇప్పుడు నూరుకున్న పచ్చడి మనం పక్కన పెట్టేసుకొని తాలింపు అయితే వేసుకుందాం.
వేగిపోయింది కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే ఈ పోపులు కూడా ఎర్రగా ఏగాలండి. ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటాం. ఎల్లుల్లిపాయలు ఏం వేసే పని లేదండి, మనం అందులో వేసుకున్నాం కదా పచ్చి ఎల్లిపాయలు, అవే సరిపోతాయి. కొంచెం పసుపు అండి, కొద్దిగా ఇంగువ టేస్ట్ కోసం అండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఇందులో వేసేసుకుందాం. ఇక కారం అయితే ఉండదండి. ఇప్పుడు ఇందాకే ఏం కారం అనిపిస్తుంది ఇందాక, మళ్ళీ లేదు కారం అయితే ఏమి ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మనం మిక్సీలో పట్టుకొని చేసుకున్న దానికంటే కొంచెం టైం పట్టినా, అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరికి అంత టైం లేదనుకోండి, సరే ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచిగా చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఇలాగైనా చేసుకొని తిన్నారనుకోండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. నేను ఎక్కువ శాతం మిక్సీలో పడుతుంటా, ఎందుకంటే అంత టైం లేదు కదండి. మనం పనుల్లో ఉండి నూరుకోవాల్సినంత అనేది తెలియదు, అంత టైం ఉండదు కదా. అందుకోసం నేను ఎక్కువ శాతం పడతా. కాకపోతే ఏంటంటే ఈరోజు మీ అందరికీ రోటి పచ్చడి, నేను మా అమ్మ చేసే పచ్చడి ఎలా ఉంది అని చూపించడం కోసం అనేది చేసి అయితే చూపించానండి. చూసారా, కొంచెం కొద్దిగా అంతా కలిసి ఇందులో ఆయిల్ మొత్తం పచ్చడిలోకి వెళ్ళిపోవాలండి. మొత్తం పీల్చేసుకోవాలి ఆయిల్, మంచి పీల్చుకుంటే ఈ పచ్చడి మనకి 2-3 రోజులు కాదు, వారం రోజులు ఉన్నా కూడా అస్సలు కొంచెం కూడా పాడు కాదండి. ఉల్లిపాయ వేసారు కదా, పాడవుతుంది అనుకోవచ్చు, అస్సలు అవ్వదండి అసలు. ఎందుకంటే ఉప్పు, కారం, పులుపు మొత్తం అన్నీ కరెక్ట్ కాంబినేషన్లో వేసుకున్నాం అనుకోండి, అసలు పచ్చళ్ళు అనేవి పాడు కావండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఒకసారి చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి? థ్యాంక్ యూ.